పులిహోర ఎలా కలపాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. స్టెప్స్ టు స్టెప్ నేను చెప్తాను. ఇలాగ లాస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుండి మనం చూద్దాం. 5 నిమ్మకాయలు తీసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర రైస్ చేసుకుందాం. దానికి 5 డబ్బులు నిమ్మకాయలు తీసుకొని బాగా పిండుకుందాం ఫ్రెండ్స్. పిండుకున్న తర్వాత మనం ఇప్పుడు బాగా పిండి వేసుకొని గ్లాస్ నిండా పెట్టుకొని రెడీగా ఇప్పుడు ఒక బాండాలు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలాలు పచ్చిమిరపప్పు, ఉద్దుపు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరింపాకు వేసుకుని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 4-5 స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్. పెనం వేడైన తర్వాత, నూనె వేడైన తర్వాత దాంట్లో మసాలా దినుసులు వేసుకొని సపరేట్ తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ ముందుగా పచ్చిమిరపప్పు ఇవి సపరేట్ తీసి పెట్టుకుందాం. ఇది చేసుకుందాం నూనెలో బాగా ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పచ్చినప్పు ఉద్దుపు ఎందుకంటే మనం కలుపుకొని బాగుంటుంది. దీంట్లోనే మనం ఇప్పుడు ఆవాలు, ఉద్దుపు, బాగా వేగనిచ్చిన తర్వాత కొంచెం సోంపు వేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకొని కొంచెం ఆయిల్ బాగా కలబెడదాము. ఇప్పుడు కొంచెం మిరపకాయలు 4 ఎండు మిరపకాయలు తుంచి వేసుకుందాం. 4 లేదా 5 వేసుకోండి, కారం ఎంత కావాలంటే అంత. బాగా కలబెడదాం. బాగా కలబెట్టిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు పొడి వేసుకుందాము. పసుపు పొడి వేసుకొని బాగా కలబెట్టిన తర్వాత కరింపాకు కొంచెం వేసుకొని కరింపాకుతో కూడా బాగా కలబెడదాం. నేను 4 నిమ్మకాయలు కలిపి పిండి పెట్టుకున్నాను. ఆ గ్లాసులో కొంచెం ఉంది కాబట్టి దాని లైట్గా వాటర్ కొంచెం వేసుకుని అది కానీ తిప్పిపోయింది. బాగా కోసిన తర్వాత బాగా కలబెట్టండి. బాగా ఉడకాలి అది. నిమ్మకాయ నీళ్ళు, ఆ మిరపకాయలు, ఆ మసాలా అంతా దాన్ని పట్టాల. బాగా ఉడికిన తర్వాత నీటి బాగా ఉడికిపోయింది చూడండి. బాగా ఉడికిపోయింది కాబట్టి బాగా మసాలా తట్టింది. ఇప్పుడు మనం దించేసి మనం అన్నం కలుపుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందే పచ్చిమిరపప్పు, ఉద్దుపు నూనెలో వేసి తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని కలిపేసి కలిపిన తర్వాత మన బాండల్లోకి వేసుకుందాము. వేడి బాండల్లోకి ఒకటి పెరుగు కలుపు. బాగా పచ్చిమిరపప్పు బాగా కలపండి. కలిపిన తరువాత కాగిపోయిన మసాలా దినుసులు, నిమ్మకాయ నీళ్ళంత మసాలా దినుసులు ఉంది కదా బాండల్లో, ఆ బాండల్లో అంతా అట్ట పోసేయండి. ఆ మిరపకాయల మసాలా దినుసులు వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేయి పెట్టుకుంటా దీంతోనే గెంటితోనే కలబెట్టండి. వేడిగా ఉంటుంది. చేయి కాలకుండా గెంటితో బాగా కలపెట్టండి. బాగా కలిసిన తరువాత నిమ్మకాయను రెడీ అయిపోయింది. లెమన్ రైస్ పులిహోర ఎలా కలపడం చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇలాగే నాకు లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేశారంటే మిగతా మోర్ వీడియోస్ చేసి పెడతాను. దీనిలో ఊరగా వేసుకున్నా అంటే బాగుంటుంది. ఏదైనా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.